డియర్ స్టూడెంట్స్, తెలంగాణకు సంబంధించిన ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది? ఎంబీబీఎస్ అడ్మిషన్లకి అయితే రంగం సిద్ధమైపోయింది. స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ మరి ఏఐక్యూ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది, దానికి కూడా జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత తెలంగాణకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందమ్మా. తెలంగాణలో వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి కదా, మరి ఈ వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ముందు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మరి త్వరలో మనకి వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి త్వరలో మరి కాలేజీ యూనివర్సిటీ వాళ్ళు దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10,250 సీట్లు ఉన్నాయి. ఆల్రెడీ కూడా వీడియో చేయడం జరిగింది. 10,000 సీట్లు మార్కుదారు. సీట్లు పెరిగిన ప్రభుత్వ వైద్య కళాశాల పోటీ మాత్రం ఏమీ తగ్గే పరిస్థితి లేదు. మరి హైదరాబాద్ కాలేజీలకు జాతీయ స్థాయిలో పోటీ ఉంది. మీ అందరికీ తెలుసు కదా, ఉస్మానియా కానీ, గాంధీ, బీబీ నగర్, ఎయిమ్స్, కాకతీయ వంటి మెడికల్ కాలేజీల్లో నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 బీబీ నగర్, ఎయిమ్స్, కాకతీయ వంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తీవ్రమైన పోటీ అయితే ఉంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. కేటాయింపులు లాస్ట్ ఇయర్ కేటాయించిన ప్రకారం ఏంటంటే స్టూడెంట్స్కి 650 పైగా వచ్చిన స్టూడెంట్స్కి జనరల్గా ఉస్మానియా వచ్చింది లాస్ట్ ఇయర్. మరి మరి గాంధీ, కాకతీయ వంటి టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వచ్చినాయి లాస్ట్ ఇయర్. మరి 620, 649 ఈ రేంజ్లో మీకు కానీ మార్క్స్ వస్తే ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో మరి 620 పైన వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మీకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. తర్వాత 600, 619 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే 600, 619 వస్తే ప్రభుత్వ అంటే టాప్ మెడికల్ కాలేజీలు ఇవి కదా. తర్వాత 600, 619 వస్తే ప్రభుత్వ మరి గవర్నమెంట్ ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం. అంటే ఏదో కాలేజీలు మనకు ఆల్మోస్ట్ ఆల్ కాలేజీలు చూసినట్టయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 36 ఉంటాయి. మొత్తం 30 కాలేజీలు ఏమో ప్రభుత్వం, మొత్తం 66 ఉన్నాయమ్మ. 66 కాలేజీలు ఉంటాయి. వీటిల్లో ఎక్కడో గొట్ట సీటు వచ్చే అవకాశం ఉంది. తర్వాత 580, 599 చాలా ప్రభుత్వ కళాశాలలో ఏదో దాంట్లో వచ్చే అవకాశం. 550, 570 కొత్త ప్రభుత్వ కళాశాలలు. మీకు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అంటే ఏంటంటే మహబూబ్ నగర్, మెదక్ ఇలాంటి కాలేజీలు ఒక 50 సీట్లు ఉంటాయి కదా. కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీ వీటిల్లో వచ్చే అవకాశం ఉంటుంది. మరి 520, 549 ప్రభుత్వ వీటిలో మిక్సింగ్ అనమాట. ప్రభుత్వ ప్రైవేట్ కన్వీనర్ కోటాలో డెఫినెట్గా మీకు అవకాశం అయితే ఉండే అవకాశం ఉంది. మరి 500, 519 రిజర్వేషన్ కేటగిరీలో అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అంటే రిజర్వేషన్ 500 స్టూడెంట్స్ ఎస్సీ, ఎస్టీ పిల్లలు ఉంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో గ్యారంటీగా వచ్చింది. 500, 519 అంటే కొంతమంది స్టూడెంట్స్కి ఆదిలాబాద్ కానీ టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, ఈఎస్ఐ కానీ, తర్వాత ఇట్లా కొన్ని వాటిల్లో వాళ్ళ లెక్క బాగుంటే మరి దీనిలో కూడా కాకతీయ మెడికల్ కాలేజీ, తర్వాత ఇవన్నీ గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు. 500 లోపు ప్రైవేటు కన్వీనర్ మేనేజ్మెంట్ కోటాలను పరిశీలించాలి. 500 లోపు ఉన్న స్టూడెంట్స్కి ఎక్కువగా జనరల్ స్టూడెంట్స్కి అయితే ఇక ప్రైవేట్లోనే వస్తాయమ్మా. నాకు 500 లోపు ఉన్నాయి అనుకో, మీకు ప్రైవేట్గా డెఫినెట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్. మరి ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా మరి ఇది మెరిట్ లిస్ట్ రావాలమ్మా. త్వరలో మనకి మెరిట్ లిస్ట్ వస్తుంది. మెరిట్ లిస్ట్ ప్రకారం మీకు సీట్స్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. మెరిట్ లిస్ట్ కోసం సిద్ధంగా ఉండండి అందరూ కూడా. స్టూడెంట్స్ అందరూ కూడా మెరిట్ లిస్ట్ వస్తే దాని ప్రకారము సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఈసారి బాగా మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది? మరి 10,000 సీట్లు అయితే పెరిగినాయి కదా. 10,250 సీట్లు దాదాపు ఉండి దానిలో కొన్ని సీట్లు మన కన్వీనర్ కోట CQ సీటు, తర్వాత మేనేజ్మెంట్ సీటులో క్యాట్ బి, క్యాట్ సి సంబంధించిన సీట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా అలర్ట్గా ఉండండి. మనకి త్వరలో వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఒకసారి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మరి మనము మెరిట్ లిస్ట్ మరి ఈరోజు కానీ రేపు కానీ ఆంధ్రప్రదేశ్ పిల్లలకు ఆల్రెడీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది. ది గాట్ ది ప్రొవిజనల్ మెరిట్ లిస్టు. మీకు అన్ని సర్టిఫికెట్లు కరెక్ట్గా ఉంటేనే మీ మెరిట్ లిస్ట్లో పేరు ఉంటుందమ్మా. అన్ని సర్టిఫికెట్స్ కరెక్ట్గా లేకపోతే మీ మెరిట్ లిస్టులో పేరు ఉండదు, గుర్తుపెట్టుకుని. త్వరలో మనకి మెరిట్ లిస్టు వచ్చే అవకాశం ఉంది. కానీ అన్నీ మీరు ప్రొవిజనల్ మెరిట్ లిస్టులో ఏంటంటే వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరు ముందు ప్రొవిజనల్ ఇస్తారు,
ప్రొవిజనల్ ఇచ్చిన తర్వాత మీ సర్టిఫికెట్స్ కరెక్ట్గా లేకపోతే మళ్ళీ ప్రొవిజనల్ని అడ్జస్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్టు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్, ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.